వైసీపీ ముఖ్య నేత మాజీ మంత్రి రోజాపై చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరిలో రోజా మరోసారి గెలిచే పరిస్థితి లేదన్నారు. శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నగరిలో రోజా రాజకీయ భవిష్యత్ ముగిసిందన్నారు. ఎంపీపీ ఎన్నికలు న్యాయబద్ధంగానే జరిగాయి. తమపై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇచ్చిందని చెప్పి నమ్మి నీకోసం పనిచేయడం 5 సంవత్సరాలు అందరినీ ముంచేయడం, పార్టీని ముంచేయడం, ప్రజలు ముంచేయడం, నమ్మిన లీడర్లు ముంచేయడం, ఎవరిని శుద్ధంగా పెట్టుకోవడం. పార్టీని సీట్ ఇస్తే మిమ్మల్ని నమ్ముకొని ఆ పార్టీ నమ్ముకొని మేము పనిచేస్తే అందరినీ గట్టేయడం చూసినాం. ఇంకా ఏం చేయాలనుకుంటున్నాం? దగ్గర కలిసి ఖాళీ చేయమా ఫస్ట్ ఖాళీ వెళ్ళిపోకూడదు. ఆయన ప్రజలు బాగుపడతారు. ప్రజలు కాదు, ఏం కాదు తెలియదు. ప్రజలే ఎప్పుడెప్పుడు నగిరి వదిలేకపోతుందా అన్నారు. ఆ నగిరి ఎందుకు కాపెట్టుకున్నారంటే అక్కడ 2019 నుంచి 24 వరకు అట్లా మేము బాటలో నిలిపేసి కాన్స్టిట్యూషన్ అక్కడుండే మైన్స్ అవన్నీ దోచుకోవచ్చు, తినచ్చు. మనం ఓడిపోయినా మనమే ఇన్ఛార్జ్ ఉంటాం. ప్రభుత్వం చూసే పని మమ్మల్ని ఏమైనా అడిగితే మేము ఆధారాలు ఇస్తాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.